నమస్తే. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయి తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి కల్వకుంట్ల కవిత యొక్క బెయిల్ పిటిషన్ పైన విచారణ జరుగుతా ఉంది. ఈ రోజు 2 గంటలకు ఈ సంబంధించినటువంటి అంశం పైన రౌస్ రెవెన్యూ కోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పును వెలువరించేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భం. ఒక పక్కన లిక్కర్ స్కామ్ లో 600 కోట్ల రూపాయల పైన అవకతవకలు జరిగినాయి. ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వానికి చెందినటువంటి నిధులకి కల్వకుంట్ల కవిత అండ్ వాళ్ళ బ్యాచ్ చేసినటువంటి నిర్వాహంతో అక్కడ ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులని పక్కదారి మళ్లించినటువంటి నేపంతో పక్కదారి మళ్లించినటువంటి ఆరోపణల నేపథ్యంలో సిబిఐ, ఈడీ ఈ 2 దర్యాప్తు సంస్థలు ఎంటర్ అయి కల్వకుంట్ల కవితని హైదరాబాద్ లో మార్చి 15వ తేదీన అరెస్ట్ చేసి ఆమెను తీసుకువెళ్ళినటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. ఒక పక్కన ఈడీ ముందుగా కల్వకుంట్ల కవిత యొక్క లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయి దానిపైన లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసి ఆమె దోషిగా కోర్టు ముందు ప్రవేశపెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో భాగంగా 15వ తారీఖున కవితను అరెస్ట్ చేసి అక్కడ రౌస్ రెవెన్యూ కోర్టులో ముందు ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత 10 రోజుల పాటు కవితని వాళ్ళ యొక్క ఈడీ కస్టడీకి అప్పగించినటువంటి నేపథ్యం. 10 రోజుల సందర్భంలో కల్వకుంట్ల కవిత పైన అనేక రకాలైనటువంటి ప్రశ్నలు సంధించినటువంటి ఈడీ చిట్ట చివరికి రౌస్ రెవెన్యూ కోర్టు ముందు మళ్ళీ ప్రవేశపెట్టిన తర్వాత కవితని 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్కి రౌస్ రెవెన్యూ కోర్టు విధించడం జరిగింది. 10 రోజుల పాటు తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితని మరోసారి సిబిఐ సైతం ఒక పక్కన ఈడీ విచారించింది, మరో పక్కన సిబిఐ సైతం ఎంటర్ అయి ఆమెను మా కస్టడీకి అప్పగించాలి, అనేక రకాలైనటువంటి ప్రశ్నలు మాకు తలెత్తుతా ఉన్నాయి, అనేక రకాలైనటువంటి ప్రశ్నల్ని ఆమె పైన జవాబులు రాబట్టేటువంటి ప్రయత్నం మేము చేయాలి కాబట్టి మాకు విచారణకు ఆదేశించాలి, మా కస్టడీకి ఇవ్వండి అని చెప్పేసి సిబిఐ అధికారులు కోరడంతో ఒకరోజు మరి తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి కవితని అదే జైల్లో విచారించేందుకు సిబిఐకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 3 రోజుల పాటు మళ్ళీ సిబిఐకి కస్టడీకి అప్పగించడం జరిగింది. జైల్లో విచారిస్తున్నటువంటి సందర్భంలో కవిత పూర్తి స్థాయిలో మాకు సహకరించట్లేదు కాబట్టి తమదైనటువంటి స్టైల్లో విచారించినట్టయితుంటేనే అనేక రకాలైనటువంటి వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పేసి సిబిఐ అధికారులు రౌస్ రెవెన్యూ కోర్టుకి తెలపడంతో వాళ్ళు 3 రోజుల పాటు కవితను కస్టడీకి వాళ్ళ యొక్క విచారణకు అప్పగించడం జరిగింది. దానిలో అనేక రకాలైనటువంటి ప్రశ్నలు సంధించడం జరిగింది. కవిత దగ్గర నుంచి కీలకమైనటువంటి సమాచారం రాబట్టడంతో పాటు ఆమె జరిపినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్లు అంటే ఆర్థిక లావాదేవీలపైన, ఆర్థిక పరమైనటువంటి వ్యాపారాలపైన పూర్తి స్థాయిలో ఆధారాలను సేకరించేటువంటి ప్రయత్నం సిబిఐ చేయడం జరిగింది. అంటే 2 దర్యాప్తు సంస్థలు ఈడీ, మరో పక్కన సిబిఐ, ఈ 2 దర్యాప్తు సంస్థలు కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టడం జరిగింది. కానీ ఇంకా టెక్నికల్ గా పరమైనటువంటి ఎవిడెన్స్ ని రాబట్టడం కోసం ఇంకా సిబిఐ కానీ ఈడీ కానీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆమె జరిపినటువంటి బ్యాంకు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో పాస్బుక్లు కానీ అక్కడ ఉన్నటువంటి బ్యాంకు సంబంధించినటువంటి అన్ని పరిశీలించాలని చెప్పేసి ప్రయత్నం చేయడం జరిగింది. ఆమెను సంబంధించినటువంటి ఆ ఫోన్లో ఉన్నటువంటి డాటాని, ఆమె జరిపినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల పైన సమాచారాన్ని రాబట్టడం కోసం ఈడీ కానీ సిబిఐ కానీ పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసినప్పటికీ కవిత కొన్ని సందర్భాల్లో ఆమె నోరు విప్పనటువంటి ప్రయత్నం చేసింది. మరో పక్కన ఈమె చాలాసార్లు ఈడీకి ఇక్కడ ఉన్నటువంటి రౌస్ రెవెన్యూ కోర్టుకి ఆమె తెలపడం జరిగింది, తమకి బెయిల్ కావాలి, నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అంతేకాకుండా తన కుమారుడికి ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను పార్టీ ప్రచారంలో పాల్గొనాలి, రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను ప్రచారంలో పాల్గొనాలి కాబట్టి నాకు బెయిల్ కావాలని చెప్పేసి చాలా సందర్భాల్లో కవిత కోర్టుకు తెలపడం జరిగింది. కానీ కోర్టుకి ఈడీ కానీ సిబిఐ అధికారులు కానీ తెలిపినటువంటి అంశం ఏంటిదంటే ఒకవేళ కవిత కనుక బయటకు వెళ్ళినట్టయితుంటే సాక్ష్యాలను మాయం చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆమె ఇప్పటికే అప్రూవల్గా మారినటువంటి వ్యక్తులను కూడా బెదిరించేటువంటి ప్రయత్నం చేసింది కాబట్టి ఈ కేసు కీలక దశలో ఉన్నటువంటి నేపథ్యంలో కవితను బయటికి పంపించినట్టయితుంటే ఈ సాక్ష్యాధారాలన్నింటినీ కూడా ఆమె మాయం చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కవితకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి ఈడీ సిబిఐ అధికారులు రౌస్ రెవెన్యూ కోర్టుకు తెలపడంతో మరో 14 రోజుల పాటు, మొదటిగా 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగింది తిహార్ జైలుకి. మరో పక్కన ఈడీ సిబిఐ అధికారులు ఈ విధంగా కోరడంతో ఆమె బయటకు వెళ్ళినట్లయితుంటే పూర్తి స్థాయిలో ఈ కేసు నీరుగారబోతా ఉంది. అంతేకాకుండా ఈ కేసు పూర్తిగా కూడా నిర్వీర్యం అయిపోతుంది, సాక్ష్యాలను కూడా మాయం చేసేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పేసి మరోసారి కోర్టుకు తెలపడంతో కోర్టు మరో 14 రోజుల పాటు ఆమెను మరోసారి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించినటువంటి నేపథ్యం. ఈ అంత తతంగం అయిపోయిన తర్వాత ఈ రోజు ఏదైతే మొన్ననే 16వ తేదీనే ఈ సంబంధించినటువంటి దానిపైన కోర్టులో వేసినటువంటి బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగేటువంటి ఆస్కారం ఉండేది 16వ తారీఖునే. కానీ కోర్టు యొక్క జడ్జి
ఆమె లీవ్లో ఉండడంతో ఈ కేసు ఈ రోజుకు వాయిదా పడడం జరిగింది. 2 గంటలు సుమారుకు 2 గంటల ప్రాంతంలో ఈ కేసు పైన విచారణ జరగనుంది. అసలు ఈ కేసులో కవితకు బెయిల్ వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉంటే ఈడీ కానీ సిబిఐ కానీ ఎట్టి పరిస్థితుల్లో కవితకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళు కూడా భీష్మించుకు కూర్చోవడం జరిగింది. ఈ కేసు ఇన్ని రోజుల బట్టి దర్యాప్తు చేస్తూ ఉంటే ఇప్పుడున్నటువంటి సందర్భంలో కవితను బయటికి పంపిస్తే ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుందని మరో 14 రోజుల పాటు ఆమెను జ్యుడిషియల్ రిమాండ్కు తరలించాలి అని చెప్పేసి ఈడీ సిబిఐ అధికారులు కూడా కోరేటువంటి ఆస్కారం ఉంటుంది. దీంట్లో కీలకమైనటువంటి వ్యక్తులు ఒక పక్కన అరవింద్ కేజ్రీవాల్తో జరిపినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు, మనీష్ సిసోడియాతో జరిపినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల పైన పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించాలని చెప్పేసి మరోసారి కస్టడీకి కావాలని చెప్పేసి ఈడీ కానీ సిబిఐ కానీ అధికారులు కోరేటువంటి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ లేనటువంటి సమక్షంలో ఆమెను తీహార్ జైలుకే మరో 14 రోజుల పాటు పంపించాలని చెప్పేసి వాళ్ళు కోరేటువంటి ఆస్కారం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దీనిపైన మరి ప్రముఖ హైకోర్టు అడ్వకేటు అరుణ్ గారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఆయన ఏం చెప్తాడు ఈ సంబంధించినటువంటి అంశం పైన, ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ యొక్క కేసును దగ్గర నుంచి చూస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ కేసులో మనం ప్రత్యేకంగా ఒకసారి అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. హలో సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఈరోజు సిబిఐ ఈడీ వీళ్ళు వేసినటువంటి ఏదైతే ఆమె కవిత వేసినటువంటి బెయిల్ పిటిషన్ పైన ఈరోజు విచారణ జరిగేటువంటి ఆస్కారం ఉన్నది 2 గంటల ప్రాంతంలో. ఇక్కడ కవితకు బెయిల్ వచ్చేటువంటి ఆస్కారం ఏమైనా కనబడుతుంది సార్ ఈరోజు? సార్ మ్యాటర్ ఈజ్ స్టిల్ ఇన్ పెండింగ్, ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉన్న సమయంలో ఈడీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 2002 కోట్ల రూపాయలు ఢిల్లీ ఖజానాకు నష్టం వాటిల్లింది అని స్పష్టంగా చెప్పడం జరిగింది. కాగ్ రిపోర్ట్ ను కూడా నివేదించడం జరిగింది కోర్టుకు. ఇటువంటి సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ ని కూడా కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్న సందర్భంలో 640 పేజీల గిన్నీస్ బుక్ రికార్డుతో ఫైల్ చేసిన బెయిల్ పిటిషన్ ని కోర్టు చదవడానికి, అర్థం చేసుకోవడానికి, కౌంటర్ ఫైల్ చేయడానికి కౌంటర్ కి అవకాశం ఉంటుంది. ఇంకా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చేరుతుంది ఇది 640 పేజీల బెయిల్ పిటిషన్. చరిత్రలో ఇంతవరకు ఎవరు దాఖలు బెయిల్ పిటిషన్ అండ్ బెయిల్ ఆర్గ్యుమెంట్స్ మస్ట్ బి స్నిప్పెట్. చాలా సింపుల్ గా కోర్టుకు అర్థమయ్యే రీతిలో ఉండాలి తప్ప ఎవరి కేసును వాళ్ళే కాంప్లికేట్ చేసుకుంటే వచ్చేది డిస్మిసల్ ఆర్డర్ తప్ప బెయిల్ ఆర్డర్ మాత్రం వచ్చే అవకాశమే లేదు. సార్ ఒకవేళ ఇప్పుడు ఈ రోజు జరిగేటువంటి విచారణలో మళ్ళీ ఏమైనా జ్యుడిషియల్ రిమాండ్గా ఏమైనా పంపిస్తారా, లేకపోతుంటే సిబిఐ కానీ ఈడీ కానీ వాళ్ళ కస్టడీకి ఏమైనా తీసుకునేటువంటి ఆస్కారం కనబడుతుంది ఏమైనా మళ్ళీ? బై డిఫాల్ట్ 90 రోజుల వరకు జ్యుడిషియల్ కస్టడీ, 14 రోజులకు ఒకసారి, 13 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి వచ్చే సెలవులను బట్టి, జాతీయ సెలవులను బట్టి అది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. అది 24/7 ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తాయో రిమాండ్ ఎక్స్టెన్షన్ అనేది కూడా అది కామన్, అదే విధంగా ఎక్స్టెండ్ అవుతూ పోతుంటుంది. కాబట్టి రిమాండ్ ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశమే ఉంటుంది తప్ప బెయిల్ వచ్చే అవకాశం ఎంత మాత్రం లేదు. ఇట్లాంటి కేసుల్లో బెయిల్ అసంభవం. సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయితే తప్ప బెయిల్ వచ్చే అవకాశాలు ఇందులో కనిపించట్లేదు. అంటే స్టెప్ బై స్టెప్ మళ్ళీ హైకోర్టుకు వెళ్ళాలి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళాలి, అప్పుడే ఇందులో బెయిల్ అవకాశాలు కనిపిస్తున్నాయి తప్ప ఇప్పట్లో ట్రయల్ కోర్టు ధైర్యం చేసి బెయిల్ ఇస్తుందని మాత్రం నేనైతే అనుకోవట్లేదు. ఓకే, ఆమె మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఒకవేళ కనుక బెయిల్ రానట్టయితే ఆమె హైకోర్టును కూడా సుప్రీంకోర్టును కూడా ఆమె ఆశ్రయించేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. అప్పుడు ఏమైనా మళ్ళీ అవకాశం ఉంటుంది సార్ అక్కడ పైన ఇచ్చేటువంటి తీర్పుల నేపథ్యం ఎట్లా ఉండబోతుంది? బెయిల్ పిటిషన్ డిస్పోజ్ కావాలి. బెయిల్ పిటిషన్ డిస్పోజ్ కాకుండా హైకోర్టు కూడా వెళ్ళనికి రాదు. కాబట్టి ఈ రోజు కేవలం వాయిదా పడే అవకాశం మాత్రమే ఉంది. ఓకే, మరొకసారి సార్ చిన్న అంశం ఏంటిదంటే ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కల్వకుంట్ల కవితకు ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ వచ్చేటువంటి ఆస్కారం లేదని అంటా ఉన్నారు. రెండోది సిబిఐ కానీ మళ్ళీ కూడా కవితను ఎంక్వైరీ చేయాలి, కవిత దగ్గర నుంచి చాలా కీలకమైనటువంటి ఆధారాలను కూడా ఇంకా సేకరించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈడీ కానీ సిబిఐ కానీ కోరినటువంటి నేపథ్యంలో వాళ్ళ కస్టడీకి ఏమన్నా వెళ్ళేటువంటి ఆస్కారం మళ్ళీ కనబడుతుందా? ఎగ్జాక్ట్ గా కస్టడీ పిటిషన్ ఉన్నప్పుడు బెయిల్ పిటిషన్ అలవ్ అయ్యే అవకాశమే లేదు. కస్టడీ పిటిషన్ ని డిస్పోజ్ చేయకుండా బెయిల్ ఆర్గ్యుమెంట్ లోకే వెళ్ళారు. ఎవరైనా అమాయకంగా, మూర్ఖంగా న్యాయవాది నాకు ఈ రోజు బెయిల్ పిటిషన్ వినాలంటే దాని భవిష్యత్తు మాత్రం డిస్మిసల్ మాత్రమే ఉంటుంది తప్ప బెయిల్ వచ్చే అవకాశం ఉండదు. కస్టడీ పిటిషన్ మీద నిర్ణయం తీసుకున్న తర్వాతనే బెయిల్ పిటిషన్ మీద నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంటుంది. కాదు ఖచ్చితంగా నా బెయిల్ వినాల్సిందే అంటే మాత్రం ఖచ్చితంగా దాని రిజల్ట్ మస్ట్ బి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.
మొత్తానికైతే అరుణ్ గారు అడ్వకేట్ గారు చెప్తున్నటువంటి అంశం ఏంటిదంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు బెయిల్ వచ్చేటువంటి ఆస్కారం అయితే లేదు. కేవలం దీనిపైన విచారణ జరుగుతుంది. ఈ సంబంధించినటువంటి దానిపైన వాయిదా పడేటువంటి అవకాశం ఉంటుంది, కానీ బెయిల్ వచ్చేటువంటి ఆస్కారం అసలు లేదు. 100% కూడా అసలు లేదు. ఈ యొక్క పిఎంఎల్ఏ చట్టం ఏదైతే ఉందో ఇది చాలా కఠినమైనటువంటి సెక్షన్స్ ఉంటాయి. కేవలం దీనిపైన ఏదైతే హైకోర్టులో లేకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తే దానిపైన ఏమైనా తర్వాత జరిగేటువంటి విచారణలో ఆమెకు బెయిల్ పైన కొంత క్లారిటీ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది, కానీ ఇక ట్రయల్ కోర్టులో బెయిల్ వచ్చేటువంటి ఆస్కారంలో అయితే లేదని తెలుస్తా ఉంది. సుమారుగా ఈయన చెప్తున్నటువంటి అంశం ఏంటిదంటే 2020 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల్లో ఈ సారా దందాలో మొత్తం అన్నింటినీ కూడా కల్వకుంట్ల కవిత ఎత్తుకోపోయింది. దీనిపైన పూర్తి స్థాయిలో ఇంకా విచారణ జరగాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. కేవలం 14 రోజులు ఒక 28 రోజులు మాత్రమే ఆమె జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నది. అవసరమైతుంటే 90 రోజుల వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్లో అంటే తిహార్ జైల్లో మరి ఉండేటువంటి ఆస్కారం కూడా ఉన్నటువంటి నేపథ్యం కూడా చాలా మందికి ఉన్నది. దీంట్లో అప్పుడే బెయిల్ వచ్చినటువంటి సందర్భాలు కూడా లేదు. ఒక పక్కన మనీష్ సిసోడియా దీనికి సంబంధించినటువంటి అంశంలో ఈ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కుపోయి చాలా రోజుల కాడి నుంచి కూడా శిక్ష అనుభవిస్తా ఉన్నాడు ఇదే తిహార్ జైల్లో. కాబట్టి ఈయనకి చాలా సందర్భాల్లో 30 సార్లు బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. అన్ని బెయిల్ పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది. ఆయనకు బెయిల్ ఇచ్చినటువంటి దాఖలు లేవు. కాబట్టి ఈమె దీంట్లో కింగ్ పిన్ గా ఉన్నటువంటి ఈ సారా దందాలో పెద్ద ఎత్తున కూడా ఈమె ఆర్థిక లావాదేవీలను నడిపింది. సౌత్ గ్రూప్ను పెట్టుకొని దీంట్లో ఉన్నటువంటి వ్యక్తులతోటి బినామీలుగా పెట్టుకొని ఆమె ఈ యొక్క వ్యవహారాన్ని నడిపింది. కాబట్టి దీంట్లో ఖచ్చితంగా కూడా కవితకు బెయిల్ వచ్చేటువంటి ఆస్కారం అయితే కనబడతలేదు. చూద్దాం మరి ఈరోజు రౌస్ రెవెన్యూ కోర్టు ఏ విధంగా తీర్పు ఇవ్వనుంది, ఆమెకు బెయిల్ ఇస్తుందా లేకపోతే మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్కు పంపిస్తుందా అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.